ఈరోజు కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు ఆయన శిష్యుడిగా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన గురువుగా నాకే కాదు కొన్ని వందల వేల మందికి ఉన్నారు. కానీ ప్రతి శిష్యుడు కూడా ఆయన అభిమాన శిష్యుడని అనుకుంటారు. ఆయనకు ఒక శిష్యుడని కాదు, కొన్ని వేల మంది ఆయనకి అభిమాన శిష్యుడు ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రతి వ్యక్తితోని ప్రతి స్టూడెంట్తో అటువంటి అటాచ్మెంట్ పెంచుకున్నారు. ఆయనలో గొప్పతనం ఏంటంటే క్లాసుకు రాకపోతే 3 days టైం సెన్స్ అంటే 10 గంటల క్లాస్ అంటే 10 గంటల క్లాస్లోకి వస్తారు. కాలేజీ బెల్ అవగానే టైం చూసుకొని ఎక్కడికి చెప్తే అక్కడ క్లోజ్ చేసుకొని బుక్ వెళ్ళిపోయేవాడు. టైం సెన్స్ అంతలా నేను అవలంబించబడలేదు. క్లాసులో మరి లెక్చర్స్ ఎలా చెప్పావో నాకైతే గుర్తుగా లేదు, కానీ కష్టం. ఈయన క్లాస్ చెప్తుంటే 3 క్లాసులు వాడు వినిపించేది రోజు, అంత గట్టిగా చెప్పేవారు. తర్వాత క్లాసులో కూడా విద్యార్థులు మంచి కమాండ్ ఉండేది. ఆ కమాండ్ ఏంటంటే భయంతో కాదు, ఆయనతో ప్రేమతో కమాండ్ చేసేవాడు. ప్రతి బస్ 60-70% చెప్పేవాడు ఆయన. అందుకే ఆయన నిజమైన ట్రూ గురువు. మాకు లైఫ్ సిలబస్ చెప్పే గురువు చాలా తక్కువ ఉంటారు. సిలబస్ బాగా చెప్పచ్చు, కానీ సిలబస్ చెప్పడం వల్ల ఉపయోగపడి పాస్ అవ్వడానికే, కానీ జీవితంలో విలువతో బ్రతకడానికి, జీవితంలో ఉన్నత అందుకోవాలంటే లైఫ్ సిలబస్ చెప్పే టీచర్ కావాలి. ఆయన అలాంటి చెప్పేవాడు మాకు. అందుకే ఆయన అంటే మాకు చాలా ప్రేమ చాలామందికి. తర్వాత ఏంటంటే నేను ఫార్చునేట్గా 5 సంవత్సరాలు ఆయనతో పాటు నేను కూడా పార్ట్ టైం లెక్చర్ చేయవలసి వచ్చింది. ఎలాగంటే 82లో నేను లాయర్గా ఉంటుంది, కానీ ఒక యూనివర్సిటీ జీవో ప్రకారం యాడ్వకేటే మక్కంటేలా చెప్పాలని రూల్ వచ్చింది. అప్పుడు నన్ను అపాయింట్ చేశారు. 5 సంవత్సరాలు నేను కూడా ఆయనతో పాటు, ఆయన ఇంగ్లీష్ మీడియంకి వెళ్తే నేను తెలుగు మీడియంకి వెళ్ళేవాడు. మక్కంటేలా 87లో మళ్ళీ నేను మానేయడం జరిగింది. సో ఆ అనుబంధం కూడా ఆయనతో ఎక్కువగా ఉంది. తర్వాత పర్సనల్గా ఆయన ఏంటంటే నాకు తెలిసి ఏకైక వ్యక్తి, నా పేరు ఇప్పటికి వచ్చి ఎవరికి తెలియదు, అన్నదమ్ములు కూడా తెలుసు అంటే నేను నమ్మను. పూర్తి పేరు ఆయన ఒక్కడే, ఎక్కడ కనిపించినా 10 మందిలో ఉంటారు, సభలో ఉన్న ఎక్కడున్నా, ఏం రాజు బాగున్నావా, మా రాజు పేరు తెలుసా, సాగి శివ సూర్య సత్య వెంకట రమణ మూర్తి రాజు, ఆమె కరెక్ట్ సార్? కరెక్టే సార్. ఆయన ఒక్కడే చెప్పేవాడు. విజయనాలు నీకు ఎవరు తెలియదామో సార్. అంటే ఎందుకు చెప్తానంటే ఆయనకి ఆ సరదా అన్నమాట. విద్యార్థులు పేరు పెట్టి పిల్లలు సరదా, విద్యార్థి మీద అంత అఫెక్షన్ ఉండేది. తర్వాత అప్పుడప్పుడు పేపర్లో చూసేవాడు. ఉదయాన్ని 6:30కి వెంటనే ఫోన్ చేసేవారు, ఏంటి మేస్టర్ బాగుంది. ఏం లేదు రాజు, నీ పేపర్లో ఇవాళ చూశాను, నేను ఫంక్షన్ రోజు వెళ్ళింది, ఇవాళ పేపర్ వచ్చింది, నీకు చూశాను, అందుకు నేను అభినందిస్తూ ఫోన్ చేస్తున్నాను అనేవారు. అలా పేపర్లో చూసి 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఏకైక వ్యక్తి ఆయన ఒక్కడే. ఇంకెవరు నాకు అలా ఫోన్ చేయలేదు. చాలా కనిపిస్తూ మాట్లాడతారు, నీ పేపర్లో వచ్చింది కాదని. అంటే ఏంటంటే అంత ఇది డెడికేషన్ అన్నమాట. అంత ఆనందం విద్యార్థి శిష్యులు చూస్తే, విద్యార్థులు చూస్తే. తర్వాత మాకు కోర్టులో కూడా లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్గా, కన్జ్యూమర్ కోర్టు మెంబర్గా ఇవన్నీ చేసినప్పుడు కూడా ఆయన దగ్గర మేము అడ్వకేట్స్గా అటెండ్ అవ్వడం, ఆయనతో అనుభవాలు, జడ్జిగా ఆయన అదే మెంబర్ అంటే జడ్జి, ఆ జడ్జిగా కూడా మేము చాలా కేసుల్లో ఉండడం, చాలా అనుబంధం ఉండేది. ఆయనలో గొప్పతనం ఏంటంటే చాలా ఫెయిర్ అండ్ ఫ్రాంక్. ఏది మాట్లాడినా పాయింట్ బ్లాంక్గా మాట్లాడేవారు, వెనకోటి ముందోటి కాదు. అది చాలా కష్టం అన్నమాట. అది అందులో ఆయన అదో సుగుణం. ఆయన కూడా ఎప్పుడు కూడా ఆయన పిల్లల గురించి ఎక్కువగా మాతో చెప్పేవారు కాదు, కానీ తక్కిన వాళ్ళ గురించి, విద్యార్థుల గురించి ఎక్కువగా అడిగేవారు. నువ్వు ఎలా ఉన్నావు, ఆడు ఎలా ఉన్నాడు, అతను ఎలా ఉన్నాడు, ఇలాగంటే ఎప్పుడు విద్యార్థుల మీద దృష్టి. అయితే ఆయన ఎప్పుడు అనేవారు, అదే అక్కడెక్కడే పెట్టారు ఇప్పుడు, రాజు ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అనేవారు. ఆయన అన్నమాట అది. ఇంకా యాక్టివ్గా ఉన్నాను. ఆయన అన్నింటికన్నా ఏంటంటే ఆయనలో మేము చూసింది ఏంటంటే డిగ్రీ చదువుతున్నప్పుడు, ఇంటర్మీడియట్లో కూడా ఆయనకి లెక్చర్గా చూసామని, ఆ డ్రెస్ కోడ్ ఎలా ఉండేదో ఈయన చివరి వరకు అదే డ్రెస్ కోడ్ అనమాట. ఆ టెక్చర్స్ కూడా వైట్ డ్రెస్, బ్లాక్ బెల్ట్ ఇలా పట్టుకొని క్లాస్కి వెళ్తుండేవారు, చేతిలో పుస్తకం. తర్వాత ఏంటి, మా కాలేజీలో చాలామంది లెక్చర్స్కి ముద్దు పేర్లు అనండి, నిక్ నేమ్ అనేవండి చాలామందికి ఉంటుంది. కానీ ఆయనకి ఆ పేరు లేదు. ఎవరైనా బిఎల్ఎన్ గారు ఉన్నారా, బిఎల్ఎన్ గారు, నరసింహరావు గారు, అలాగనమాట. ఆయన అందరి దగ్గర చాలా మంచిగా ఉండేవారు, ఎవరినైనా అభిమానించేవారు. అలాగే మా దగ్గర కూడా ఆయన అభిమానం పొందేవారు. నిజంగా అటువంటి గ్రేట్ మ్యాన్. చాలా కష్టం దొరకడం. ఆయన ఏంటంటే ఇలా చెప్పాను, లైఫ్ సిలబస్ చెప్పారని. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత మా మిత్రులు ఇక్కడ చాలామంది లెక్చర్స్ కొలీగ్స్ నాకు ఉన్నారు. ఆయన రిటైర్ అయ్యాక నా ఇంటికి తీసుకొచ్చి డిన్నర్ ఇచ్చి మా కొలీగ్స్ అందరూ కూడా కామర్స్ డిపార్ట్మెంట్ అంతా డిన్నర్ తీసుకున్నాం.
ఎందుకంటే ఆయన మీద నాకు అంత అభిమానం అన్నమాట. మేషాలు నేను జర్నలిస్ట్ అన్ని రిటైర్ అయ్యారు కాబట్టి అని. ఆయన లైఫ్ సర్వీస్ చెప్తున్నప్పుడు నాకు ఏం గుర్తు వచ్చిందంటే లైఫ్ సర్వీస్ చెప్పాలి టీచర్ అనేవాడు. ఎందుకంటే అది ఆయన ఆలోచన అనుకున్నాను. ఆయన ఆలోచన ఎంత గొప్పదంటే అబ్రహం లింకన్ అంత లెవెల్లో గొప్పది. అబ్రహం లింకన్ ఒకసారి ఒక లెటర్ రాస్తాడు, లెటర్ టు హెడ్ మాస్టర్ లెటర్ రాస్తాడు. అది నా దగ్గర లెటర్ కూడా ఉంది. ఏంటంటే నా పిల్లవాడికి ఏం చెప్పాలి అనేది రాస్తూ సిలబస్ చెప్పమని ఎక్కడ రాయలేదు ఆయన. ఈ పాయింట్ చెప్పండి అన్నాడు. ఆ పాయింట్స్ ఒక 20-30 ఉన్నాయన్నమాట. అవన్నీ లైఫ్ సిలబస్. అందులో నాకు నచ్చింది ఒకటి గుర్తుంచుకున్నాను, తక్కినంత గుర్తుంది, ఇంగ్లీష్లో ఉంది. టీచ్ హిమ్ ఫెయిల్యూర్ ఈజ్ హానరబుల్ దాన్ సక్సెస్ బై చీటింగ్ అన్నాడు. నా కొడుకు చెప్పండి, ఫెయిల్యూర్ ఈజ్ హానరబుల్, ఓటమి చాలా గౌరవమైనది, మోసంతో చేసే గెలుపు కన్నా అని చెప్పాడు. అలాంటి ఎన్నో వజ్రాలు లాంటి మాటలు అబ్రహం లింకన్ చెప్పాడు. అటువంటి మాటలు మేషాలు మాకు జన్మపు నుంచి చెప్పేవారు. కాబట్టి మేము ఈరోజు కొద్దిగా క్యారెక్టర్తోనో మంచిగానో సమాధానం అర్థం చేసుకోనో ఒక దారిలో ఉన్నామంటే అటువంటి వాళ్ళ వల్ల వాళ్ళు చెప్పిన మంచి మాటల వాళ్ళని మాత్రం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈజ్ అ ట్రూ గురువు అనే డెఫినేషన్కి ఏంటంటే 10% సరిపోతారు. ఏనాడు ఆయనలో కోపం నేను చూడలేదు. ఏనాడు ఎక్కడ కూడా ఇప్పుడు డిగ్రీలో చదువుతున్నప్పుడు కూడా చిన్నప్పుడు మా ఫాదర్ పోయారు కాబట్టి ఆయనకి అదొక ఎఫెక్షన్ నా మీద. ఎందుకంటే ఆయన 64-65లో అడ్వకేట్కి ఎన్రోల్ అయ్యి 6 నెలలు 3 నెలలు ప్రాక్టీస్ చేసినప్పుడు బై దట్ టైం మై ఫాదర్ వాజ్ అన్ అడ్వకేట్. ఆ ఫ్యామిలీ అటాచ్మెంట్ వల్ల నాకు ఎప్పుడు కూడా మంచి మాటలు చెప్పి చదువుకో, ఇది చేయి, అది చేయి, క్లాసులు మనకు నువ్వు తిరగకు రోడ్డు మీద, ఇది ఎప్పుడు వెళ్ళి ఆ వయసులో వాళ్ళు తిరగడం అన్నీ కామన్. దాన్ని కంట్రోల్ చేస్తూ క్లాసులో ఎందుకు రావాలి అని ఆయన క్లాస్కి వెళ్ళకపోతే ఎంతో భయం వేసేది. భయం తర్వాత ఏంటంటే ఆయన క్లాస్ మిస్ అయితే అదే అంత మంచి క్లాసు అంత బాగా చెప్పేవాళ్ళు, ఆయన వెళ్ళాలని అనిపించారు అనమాట. అటువంటి టీచర్. కానీ భగవంతుడు ఒకసారి అశోక్ గారు చెప్తారు, పుట్టిన తర్వాత 2 వాటి నుంచి మనిషి ఎస్కేప్ అవ్వడని. వన్ ఇస్ ట్యాక్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అండ్ డెత్ బై ది గాడ్. ఈ 2 ఎవరు ఎస్కేప్ అవ్వడారు పుట్టిన తర్వాత. సో ఆయనకు కూడా డెత్ ఈజ్ ఇన్విటబుల్. భగవంతుడు ఆయన తీసుకువెళ్ళాడు ఆ ఆయుష్ని తీసుకుని. ఏదైనా సరే ఆయన చిరస్థాయిగా అందరూ హృదయాల్లో ఉంటారు. ఆయన పిల్లలు కూడా చాలా మంచిగా ఆయన యొక్క ఆశయాల్ని ఆ అడుగుజాలు నడాలని. తర్వాత ఏంటంటే మేషాలు మేము శాస్త్రంగా గుర్తుంచుకుంటాం. ఆయన యొక్క ఆలోచనలు ఆశయాలు కూడా మేము అవకాశం ఉన్నతో ముందుకు తీసుకెళ్తాం. మేషారు అంటాం కానీ ఇంకా ఆయన అదర్ సైడ్ మాకు మేషారు కన్నా ఆయన దేవుడితో సమానం. దేవుడు ఏమిటంటే ఏమి ఇవ్వడు, కానీ ఏమి ఇస్తాడంటే దేవుడు నువ్వు మంచిగా బ్రతకాలని ఆశీర్వదిస్తున్నాను అంటాడు. అదే ఆయన ఆశీర్వదించారు మా అందరికీ. అంచేత అటువంటి వ్యక్తి వల్ల లేకపోయినా ఆయన గుర్తులు, ఆయన జ్ఞాపకాలు కలకాలం మాకు ఉంటాయి. అదేవిధంగా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, ఈ కష్టాన్ని, ఆయన లేని బాధను భరించే శక్తి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులు మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మేషారు ఒక ఆశయాలకి అనుగుణంగా మేము కూడా మీ పక్కన కుటుంబ సభ్యులతో పాటు మేము ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.